హాయ్ అండి. ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే బర్త్డే ఫంక్షన్కి అయితే పట్టుకొని వెళ్ళామండి. ఇంకా బర్త్డే ఫంక్షన్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 2 కిలోమీటర్ల దూరం స్కూటీ మీద అయితే మా పెద్ద పాప నేను వెళ్ళిపోయాము. ఈ ఫ్రాక్ మాత్రం ఫోల్డింగ్ ఎలా చేస్తారో కానీ డొక్కులో పెట్టేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇంకా ఎండ మాత్రం బేభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఈ మధ్య మధ్యలో ఈ చెట్లు రావడం వల్ల కొంచెం కూల్గా అనిపించిందండి. మధ్య మధ్యలో ఈ చెట్ల కింద ఆగి వెళ్ళి వెళ్ళాం, ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరం కదా. ఇంకా మధ్యలో దాహం వేస్తున్నప్పుడల్లా డ్రింకులు వాటర్ బాటిల్ తీసుకుని తాగివ్వండి. ఇంకా మేమైతే బర్త్డే ఫంక్షన్ దగ్గరలోకి అయితే వచ్చాము. మేము వెళ్ళేసరికి మటన్ కర్రీ, గారెలు అవి తయారైపోతున్నాయి. అప్పుడు వంటకాలు అయితే తయారైపోతున్నాయి. గారెలు మాత్రం ఆయిల్లో ఇలా స్విమ్మింగ్ చేస్తున్నాయి. మేము వెళ్ళేసరికి అప్పుడు డెకరేషన్ అయితే తయారు చేస్తారండి. ఇంకా లంచ్ వచ్చేసరికి స్వీటు, వడ, అరటిపండు, బిర్యానీ, పన్నీరు, క్యాప్సికమ్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ అయితే పెట్టారండి. ఇంకా నేనైతే రైస్ వేయించుకోలేదు, ఇవి తినేసరికి కడుపు నిండిపోయింది. ఫైనల్గా పాప లుక్ అయితే ఎలా వచ్చింది మేము పట్టుకెళ్ళిన ఫ్రాక్ వేసేసరికి. ఓకేనండి, బాయ్ బాయ్.